నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఒక ఇల్లు అనేది పేదవాడి కళ. ఆ కళ కలగానే మిగిలిపోయింది గత ప్రభుత్వంలో. దీనికి ప్రధానమైన కారణం ఇసుక. గత ప్రభుత్వం ఇసుక పాలసీలపై మండిపడ్డ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 9 నెలల పాటు ఇసుక ఎవరికి అందకుండా డిమాండ్ పెరిగేలా చేశారని మంత్రి ఆరోపించారు. తరువాత ఒక్కొక్క టన్నుకు వేలాది రూపాయలు వసూలు చేసి ఇసుకను విక్రయించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇసుక అడ్డుపట్టుకొని నిధులు దోచుకోవడానికి జేపీ సంస్థను తెర మీదకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. ప్రభుత్వ సొమ్మును లూటీ చేశారని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇసుక మీద సుమారు 40 రంగాల వాళ్ళు ఆధారపడ్డారని ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆ రంగాలకు చెందిన వారి జీవితాలతో చెలగాటమాడారు. 2014, 2019 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఉచిత స్కీమ్ తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ తర్వాత అధికారంలో వచ్చిన వైసీపీ నాయకులు వాళ్ళ జోబులు నింపుకోవడానికి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇసుకను అమ్మేశారని మంత్రి ఆరోపించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుక అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు ఇసుక ఉచిత పంపిణీకి అనుమతి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు గనుల శాఖ మంత్రి. ఉచిత ఇసుకను ఎవరైనా బ్లాక్ మార్కెట్ లో విక్రయించడం ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జైలుకు కూడా పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.